మనం ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఇద్దరు లేదా ముగ్గురికి సరిపోయే రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పావు కేజీ చికెన్ తీసుకొని దాన్ని 2 సార్లు నీళ్ళలో కడిగి తర్వాత 2 చెంచాల కర్డ్, 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. దానిని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 గంటలు మ్యారినేట్ చేయండి. తర్వాత 1 గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని 2 సార్లు కడిగి 1 గంట నానబెట్టండి. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా మరియు గ్రేవీ పేస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో 1 బిర్యానీ ఆకు, కొన్ని లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం ఎండు కొబ్బరి, 1 దాల్చిన చెక్క, కొన్ని నువ్వులు, ధనియాలు, 4 లేదా 5 జీడిపప్పు వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. మసాలాని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 పెద్ద ఆనియన్ అండ్ టొమాటో వేసుకొని అందులోనే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి వేసుకొని గ్రేవీ పేస్ట్ చేసుకోవాలి. దమ్ బిర్యానీకి మసాలా ఎంత ఇంపార్టెంటో అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా ముఖ్యం. ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి పక్కకు పెట్టండి. ఇప్పుడు అదే గిన్నెలో గ్రైండ్ చేసిన టొమాటో పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు చిన్న మంటపై కుక్ చేయండి. తర్వాత మసాలా వేసి 2 నిమిషాలు కుక్ చేయండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసి మొత్తం 10 నిమిషాలు కుక్ చేయండి. ఇప్పుడు బాస్మతి బియ్యంని కుక్ చేయడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, 1 అనాస పువ్వు, కొంచెం ఉప్పు మరియు ఆయిల్ వేసి తర్వాత రైస్ వేసి 70% కుక్ అయ్యే వరకు కుక్ చేయాలి. కుక్ అవుతున్న చికెన్లో బాస్మతి రైస్ ఒక లేయర్ వేసి దానిపైన 1 చెంచా నెయ్యి మరియు తరిగిన కొత్తిమీర, పుదీనా, అలాగే కొన్ని వేయించిన ఉల్లిపాయలు వేసి అలా ఒక 2 లేయర్స్ వేసుకోండి. బిర్యానీ నుంచి ఆవిరి పోకుండా ఉండటానికి ఒక మూత పెట్టి దాని మీద బరువుగా ఏదైనా పెట్టి ఒక 20 నిమిషాలు చిన్న మంటపై కుక్ చేయండి. 20 నిమిషాల తరువాత వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా కలిపి సర్వ్ చేసుకొని తినండి. ఇలా కొంచెం ఓపిక ఉంటే ఇంట్లోనే రెస్టారెంట్ రేంజ్లో టేస్టీ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.